ఇవాళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో 17 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలతో కలిపితే దాదాపు 17 సంవత్సరాల పైగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక 2 రోజుల క్రితం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు రవిచంద్ర గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు బీసీలకు అనేది సంబంధించి చర్చకి సిద్ధమా అని సవాల్ విసిరారు. రవిచంద్ర గారు చెప్పినట్టు ప్లేసు, టైము, లొకేషన్ ఎక్కడికి చెప్పినా ఇదే జిల్లా, రవిచంద్ర గారు నేను ఇదే జిల్లా, నేను ఎప్పుడైనా చర్చకి సిద్ధం అంటే 95 చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ లాక్కున్న దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో అంతకన్నా ముందు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ. అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన రిజర్వేషన్లు కావచ్చు, ఎన్టీ రామారావు సిద్ధాంతాలు కావచ్చు, ఈ నచ్చకే ఎన్టీ రామారావు పద్ధతి నచ్చకే ఆయన దించి ఆయన దగ్గర పార్టీ లాక్కొని ఆయన మానసికంగా శోభపెట్టి ఆయన మరణానికి కారణమైన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఏదైతే 1995 దగ్గర నుంచి ఈ రోజు దాకా దీంట్లో ఆయన 4వ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎన్ని పదవులు ఇచ్చాడు, రాజకీయంగా ఎంతమందిని అత్యున్నత రాజ్యసభల దగ్గర నుంచి కింద స్థాయిగా ఎంతమంది, నేను ఎప్పటికీ కూడా ఎప్పుడు చెప్పినా రవిచంద్ర గారు లొకేషను, టైము, ప్లేసు అన్నీ ఆయనకి వదిలేస్తున్నా, ఎప్పుడైనా నేను చర్చకు సిద్ధమే అని తెలియజేస్తూ ఈరోజు ఇంకొకటి చెప్పాడు. అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టింది బీసీల రిజర్వేషన్కి అడ్డుకట్ట వేసేదానికంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక జీవో తీసుకొచ్చి 34% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఇవ్వకూడదు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసిన వ్యక్తి ఎవరు? ఇదిగో ఈయన బీరు ప్రతాప్ రెడ్డో బిర్రు ప్రతాప్ రెడ్డో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా? ఇది కాదా అవునా చెప్పండి, రెండే సూటి. ఆ రోజు బీసీల రిజర్వేషన్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోయి తీర్పు తీసుకొచ్చిన వ్యక్తి ఈ బీరు ప్రతాప్ రెడ్డి మీ పార్టీ కాదా? 2019లో డైరెక్ట్గా మీ గవర్నమెంట్ జీవో మీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ రాజ్ దాంట్లో ఒక కౌన్సిల్ మెంబర్గా ఆయనకి పోస్ట్ ఇచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. రవిచంద్ర గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను సూటిగా ఈయన మీ వ్యక్తి అవునా కాదా, కేసు వేసింది ఈయన కాదా? అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎన్నిక వచ్చినా ఏ పదవులు ఇచ్చినా 34% పైగా పదవులు ఎక్కువ ఇచ్చాడు కానీ తక్కువ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద కూడా ఎప్పటికైనా సరే ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమే. ఈరోజు బీసీలు ఛాంపియన్ అయినా బీసీలకి బ్యాక్ బోన్గా గుర్తించి వాళ్ళకి అవకాశాలు కల్పించింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఒక స్థాయి తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ ఆ పార్టీకి మీ పార్టీకి ఎక్కడ సంబంధం లేదు. అది 95తో చచ్చిపోయింది ఆ పార్టీ, మీరు లాక్కునేశారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి భిన్నంగా ఇంకా మిన్నగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో చర్చకి ఎప్పుడు ఎక్కడైనా మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలా కీలకమైన పదవి ఉప ముఖ్యమంత్రి. రాజకీయాలలో ఏ వర్గమైనా అది బడుగు వర్గాలైనా దళితులైనా మైనార్టీలైనా మాకు రాజకీయంగా మేము అప్లిఫ్ట్మెంట్ ఉండాలి అని కోరుకుంటారు. ఆ కోణంలో ముఖ్యమంత్రి తర్వాత దానికి ఇది గౌరవం ఉందా, అధికారాలు ఉన్నాయా అని పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రి అనేది మాత్రమే ఒక హోదా, పెద్ద హోదా. 2014లో నువ్వు ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పార్టీ. ఆయన ఒక జనసేన పార్టీ పెట్టుకున్నాడు. ఆ జనసేన పార్టీ పెట్టుకుని ఆయనైనా
అంటే ఆయనకి బీసీలతో సంబంధం లేదనే గారు చెప్పి గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం బడుగు బలహీన వర్గాలకి ఒక పదవి ఇచ్చేటప్పుడు ఎంత దూరం వెళ్తాడని చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే జిల్లాకు సంబంధించి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా చక్కటి ఉదాహరణ ఇదే పార్టీ తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుందా? మీరు జిల్లాలో టికెట్ వేయలేదబ్బా, ఈయనెందుకు? 2014లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డాడు మేయర్గా, దాదాపు 8 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అక్కడి నుంచి 2 సార్లు వచ్చారు. ఏ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయి పదవి ఇచ్చారో కార్పొరేషన్ చైర్మన్ నుంచి పక్కన వారేశారు. రవీంద్రకే చాలా ముఖ్యుడు ఆ డాక్టరు. నేను చెప్పేది కాదు ఇది, అది మీ వ్యక్తిగతం అనుకోండి, నాకు అనవసరం లే. కనీసం అట్లాంటి వ్యక్తిగా మళ్ళీ ఆ స్థాయి పదవి ఇచ్చే ఆలోచన మీరు చేస్తారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఇదే మా పార్టీలో, మీ పార్టీ అంతర్గతం వేరే, మా పార్టీ అంతర్గతం వేరే. బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే మా జిల్లాకు ఎక్కువ ఉండాలని చెప్పి 5 బీసీ కార్పొరేషన్లు, ఆఫ్కాప్ చైర్మన్ ఇవన్నీ మా జిల్లా నుంచి వచ్చినాయి.